ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు స్పెషల్ డ్రాగన్ చికెన్ క్రిస్పీ చికెన్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మెత్తటి ముక్కలు తీసుకొని చికెన్ని మెత్తటి ముక్కలు అన్నమాట. మెత్తటి ముక్కల్ని ఒక గంట సేపు ఉప్పు కలిపి పెట్టేసేస్తే అప్పుడు ముక్క మెత్తగా మనకి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు వాటిని సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం. డ్రాగన్ చికెన్ అన్నమాట. ఇది డ్రాగన్ చికెన్ని సన్నగా కోసి సన్నగా కట్ చేసేసి ముక్కలు పక్కన పెట్టుకుందాం. పొడవుగా సన్నగా కుదిరినంత వాడికి పొడవుగా సన్నగా కోసుకోండి ఉన్న ముక్కల్ని. ఈరోజు చికెన్ కానీ తీసుకొస్తే దాన్ని ఇలా పిల్లలు ఇలాగా చెయ్యనేటప్పటికీ ఉన్న ముక్కల్లో అలాగ మేము తయారు చేసుకుంటున్నాము. అన్నిటినీ సన్నగా పక్కన పెట్టాలి కట్ చేసి. ఇప్పుడు క్రిస్పీ చికెన్కి ఆ ముక్కల్ని ఉన్న ముక్కలని కొద్దిగా మెత్తగా కాకపోయినా కొద్దిగా మీడియం సైజులో కొద్దిగా పప్పు కుద్దేటట్టుగా దంచుకుంటే అప్పుడు కొద్దిగా మరీ పలసం కాకుండా ఒక రకంగా మీడియం సైజులో కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది క్రిస్పీ చికెన్. అలాగన్ని ముక్కల్ని మనం చేసుకుని వీటిని కూడా అంతే ఉప్పులో ఒక గంట సేపు పెట్టి పక్కన పెట్టేసి తర్వాత మనం చేసుకుంటే తినడానికి బాగా స్మూత్గా మెత్తగా బాగుంటుంది. అట్లాగే క్రిస్పీ చికెన్ కూడా అట్లాగే అన్నిటినీ ముక్కలు కొట్టి పెట్టాలి. ముక్కలన్నిటినీ అట్లా కొట్టి పక్కన పెట్టేసుకుందాం. ఆ ప్లేట్లో క్రిస్పీ చికెన్. ఇది క్రిస్పీ చికెన్. మొత్తం ఉన్న ముక్కల్ని అలాగ చేసుకోవాలి. ఆ క్రిస్పీ చికెన్ని ఇవి డ్రాగన్ చికెన్ అట్లాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. రెండిటిని ఇంకా మసాలా వాటికి ప్రిపేర్ చేద్దాం. మసాలాని కలుపుదాం. ఉల్లిపాయలు, డ్రాగన్ చికెన్లోకి ఉల్లిపాయలు కావాలి. సన్నగా మనము కోసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా పొడవుగా కోసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే చిన్నులపాయలు కూడా సన్న తరుగులాగా చేసేయాలి. అల్లం కూడా సన్న తరుగులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలని సన్నగా కోసాం కదా, కొద్దిగా పొడిగా చేసుకున్నట్టుగా ఉంటే మనకి వేసుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. పొడవుగా అట్లా సగాన్ని కోసి పక్కన పెట్టుకొని దాన్ని మనం సన్నగా తరిగి పెట్టుకుంటే ఉల్లిపాయలు బాగుంటాయి. అట్లా పొడవుగా చేసుకుంటే క్యాప్సికం కూడా అట్లాగే సన్నగా పొడవుగా చేసి పెట్టుకోవాలి. అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఎగ్స్, కావాల్సిన మసాలాలు. ఇప్పుడు మొత్తం మసాలాలు అవి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. అంతలోకి నూనె వేడి చేద్దాం. వేడి చేసుకొని దీన్ని కలుపుకుందాం. కొద్దిగా కారము, అంటే ఎక్కువ స్పైసీ అక్కర్లేదు కాబట్టి చిటికెడు కారము, చిటికెడు సాల్ట్. అంటే మనం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోయింది. అందుకని కొద్దిగా పెట్టుకోవటం. మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా లైట్గా కలర్ వేసుకోకపోయినా పర్వాలా, కానీ చూడటానికి కలర్గా ఉంటే బాగుంటుంది కదా పిల్లలకి. అందుకని కొద్దిగా కలర్, కొద్దిగా మసాలా, కొద్దిగా చికెన్ మసాలా పొడి అన్నమాట. అది చికెన్ మసాలా బయట కొనుక్కున్నది, అదేమో మనం తయారు చేసింది. మొత్తం కలిపి అలా పెట్టుకోవాలి. అది క్రిస్పీ చికెన్కి అట్లా మసాలా వేసాం. దీనికి డ్రాగన్ చికెన్కి కొద్దిగా మసాలా, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ పొడి, మిరియాల పొడి కొద్దిగా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ కలుపుకోవాలి. కొద్దిగా కలర్ కలుపుకొని ఇప్పుడు ఎగ్ని కొట్టి అది క్రిస్పీ చికెన్కి
ఎగ్గుని కొట్టి బాగా మెల్ట్ చేయాలి. బాగా ఎక్కువ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఏమీ వేయక్కర్లేదు. ఉట్టి గుడ్డుని కొద్దిగా బాగా గిలగొట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని అట్లాగా డ్రాగన్ చికెన్ కదా అది, దానికి బాగా అప్పుడు మనం మసాలా వేసాం కదా, ఆ మసాలాని బాగా కలుపుకోవాలి. దానికి బాగా పట్టుకునేటట్టుగా కలుపుకోవాలి. దానికి 1 స్పూను మైదా పిండి వేసుకోవాలి. మనం మైదా పిండి ఎందుకని చెప్పి గోధుమ పిండి వేసాము. మళ్ళీ గుడ్డు కొట్టి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ గుడ్డు కూడా కొద్దిగా వేసుకున్నాం అన్నమాట. అరగుడ్డు వేసామన్నమాట. గుడ్డది అరగుడ్డు వేసాను. బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపేసి వాటిని ఇంకా నూనెలో వేయించుకుందాం. అంటే అన్నీ బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకుంటే మనకి కొద్దిగా అన్నీ దాంట్లో వాటికి బాగా పట్టి బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగింది, వేయించుదాం, ఫ్రై చేద్దాం అన్నమాట. సన్న ముక్కలన్నీ కదా, అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే కొద్దిగా అవి బాగా కాలుతాయి అన్నమాట. కొద్దిగా సన్న మంట మీద పెట్టుకొని ఫస్ట్, తర్వాత కొద్దిగా మంట పెంచుకుందాం, అప్పుడు బాగా ఉడికిద్ది. అట్లా అన్నిటినీ సన్న ముక్కలన్నీ తీసి జాగ్రత్తగా దాంట్లో వేసుకొని ఫ్రై చేసి పెట్టుకుందాం. డ్రాగన్ చికెన్ అన్నమాట ఇది. మొత్తం సరిపోయే మాటకి మోయినంగా వేసుకోవటం. ఎక్కువ వేసుకొని మళ్ళీ అవి ఏగియాక కాకుండా కొద్దిగా మోయినంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి బాగా వేగిన తర్వాత మనకి మోయినంగా వేగిన తర్వాత తీసుకోవటం. ఎక్కువ మార్చొద్దు, మరి ముందలే తీయవద్దు. కొద్దిగా ఒక రకంగా మనకు అర్థమవుద్ది కాబట్టి కరెక్ట్గా వేయించుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు డ్రాగన్ చికెన్ అయిపోయింది. ఇప్పుడు క్రిస్పీ చికెన్ మనం అదే ఒత్తి పెట్టుకున్నాం కదా, అది ఎగ్ మిశ్రమంలో అది కలిపి మళ్ళీ ఇది ఇప్పుడు గోధుమ పిండి బ్రెడ్ 2 కలిపి కొద్దిగా బాగా చేతితో నలుపుకొని దాన్ని అట్టగా పొడిలాగా చేసి పెట్టుకున్నాము. పొడిలాగా చేసుకుని దాంట్లో కలపాలి మనం. ఎక్కువ వేయక్కర్లేదు, లైట్గా అది దానికి అంటుకుంటే చాలు. అవి ఇంక నూనెలో వేయటం అన్నమాట. కొద్దిగా మంట తగ్గించుకుంటే కొద్దిగా ఉడికిద్ది. కొద్దిగా మంట తగ్గించుకొని పెట్టుకుంటే తర్వాత ఏంటంటే కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా మంట పెంచుకుంటే కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. మనకి లోపల మెత్తగా ఉడికిద్ది సన్న మంట మీద. తర్వాత హాయిగా పెట్టుకుంటే దానికి క్రిస్పీగా వచ్చిద్ది అన్నమాట. తర్వాత మంట పెట్టుకొని ఇప్పుడు అన్ని ముక్కల్ని అట్లాగే గుడ్డు మిశ్రమంలో కలిపి ఆ పొడిలో కలిపి వేసేద్దాం. అది బాగా కొద్దిగా కాలనిచ్చిన తర్వాత మోయినంగా, మరీ ఎక్కువ కాల్చకుండా మోయినంగా కాల్చుకొని తీసేసుకోవటం అన్నిటిని అట్లాగే మిగతా వాటిని కూడా అట్లాగే వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకున్నాం. అప్పుడు క్రిస్పీ చికెన్ రెడీ అయినట్టు. మిగతాయి మొత్తం వేసేసుకొని అన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అన్నిటినీ మోయినంగా వేసుకోవటం. మనకి ఎన్నిసార్లు అవితే అన్ని మన కాడ ఉన్న మనం తీసుకున్న ముక్కలను బట్టి మనకు 1 సారి 2 సార్లు 3 సార్లు అవని అవి అట్లా వేయించుకొని అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా వేయించుకుంటే సరిపోద్ది అన్నమాట. ఆ మీడియం సైజులో చాలు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఇప్పుడు డ్రాగన్ చికెన్ చూద్దాం. డ్రాగన్ చికెన్కి వెల్లుల్లి చాప్స్, అల్లం చాప్స్ని వేసి ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత మిరియాల పొడి, టమాటా సాస్, మిరియాల పొడి కొద్దిగా, టమాటా సాసు,
చిల్లీ సాసు వేసి కొత్తిమీర సాస్ ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కలుపుకోవాలి. మొత్తాన్ని వేసాం, మసాలన్నీ వేసాం కాబట్టి మొత్తం కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వెనిగర్ వేసుకోవాలి కాబట్టి వెనిగర్ బదులు నిమ్మరసం కొద్దిగా వేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు డ్రాగన్ చికెన్ని వేసేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్పు మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాం. మొత్తం వేసి కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర, లైట్గా కొత్తిమీర కూడా వేసి కొద్దిగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సేపు కలిపితే బాగా జ్యూసీగా బాగుంటుంది అన్నమాట. అందుకని లైట్గా కలిపేసేసుకుందాం. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. గ్యాస్ మీద కొద్దిగా అలా వేసుకొని ఒక్క నలుసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా క్రిస్పీలాగా, కొద్దిగా స్మూత్గా తినడానికి మెత్తగా బాగా వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది.